ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పటిలాగే భారతీయ చలనచిత్ర ఉద్దండులైనటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, గాయనీమణులు, రచయితల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇదే నేపథ్యంలో సెప్టెంబర్ 16వ తేదీన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి, భారతరత్న, సంగీత కళానిధి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మగసెసే పురస్కార గ్రహీత, కాళిదాస్ సమ్మాన్ గ్రహీత డాక్టర్ మదురై షణ్ముఖవడువు సుబ్బలక్ష్మి వెరసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతిని పురస్కరించుకొని ఆ మహాస్వర సామ్రాజ్ఞికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు భారతరత్న పద్మశ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఒక కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా మహోన్నతమైనటువంటి కీర్తి శిఖరాలను అధిరోహించి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఆ యొక్క విశ్వ గాయనిగా వినుతుకెక్కిన విషయాన్ని మనందరము గర్వించదగ్గ విషయం. అయితే ఆమె నటిగా ఆమె నటించిన చిత్రాలు, ఆ విషయాలు మాత్రం మన తెలుగు ప్రేక్షకులకు, మన తెలుగువారికి అంతగా తెలియదని చెప్పాలి. నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఆ సినిమా ప్రపంచంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నటిగా ఎలాగ ప్రవేశించారు, ఏ చిత్రాలు నటించారు, ఆ చిత్ర విశేషాలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా కుటుంబ స్నేహ సంబంధాలు కలిగినటువంటి తమిళ నటి ఎస్డి సుబ్బులక్ష్మి గారు బాగా పరిచయం. ఆ పరిచయం మీద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తమిళ దర్శకులు కె సుబ్రహ్మణ్యం గారికి పరిచయం చేసి, ఈమె కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా వినుతుకెక్కేటటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి, మనం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి భర్త అయినటువంటి కె సుబ్రహ్మణ్యం గారికి ఎస్డి సుబ్బలక్ష్మి గారు సిఫార్సు చేశారు. అది 1932లో కుంభకోణంలో జరిగిన మహామాగం ఉత్సవానికి సంబంధించి కె సుబ్రహ్మణ్యం గారు నిర్వహిస్తున్నటువంటి ప్రదర్శనలో తన స్నేహితుడు మదురై షణ్ముఖవడువు కుమార్తె అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కచేరీ వేదికమైన అవకాశం కల్పించడం జరిగింది. అది విన్న అలనాటి ప్రముఖ తమిళ దర్శకులు కె సుబ్రహ్మణ్యం గారు బాలయోగిని చిత్రం తర్వాత తన రెండవ ప్రయత్నంగా తీసినటువంటి సేవా సదన్ అనేటువంటి చిత్రంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి నటిగా తొలి చిత్రంగా ప్రవేశం జరిగింది. ఆ చిత్రంలో ఆ కథని మనకి ప్రఖ్యాత రచయిత ప్రేమ్చంద్, అంటే హిందీ ఉర్దూ రచయిత, వారు ఇచ్చినటువంటి కథాంశాన్ని తీసుకొని పాపనాసన్ శివన్ అనేటటువంటి వారు నటులు, పాటల రచయిత, సంగీత దర్శకులు, వారి యొక్క నేతృత్వంలో నటించి ఆ చిత్రంలో ఎన్నో గొప్ప పాటలు పాడి ఆ చిత్ర విజయానికి దోహదపడినటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత రెండవ చిత్రంగా 1940లో శకుంతలై అనేటటువంటి చిత్రాన్ని ఎల్లిస్ ఆర్ డంగన్ దర్శకత్వంలో హీరోగా జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి సరసన శకుంతల ప్రధాన పాత్రలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నటించడం జరిగింది. ఈ చిత్రం కూడా గొప్ప విజయాన్ని సాధించి పెట్టింది. సేవా సదన్ తర్వాత శకుంతల ఈ చిత్రం కూడా గొప్ప విజయాన్ని సాధించి పెట్టింది. తరువాత
మనకి ప్రముఖ నటి లక్ష్మి గారి యొక్క తండ్రి గారైనటువంటి వైవి రావు గారు, అంటే వారు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో తొలిటాకి చిత్రం సతీ సులోచనకు దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసినదే. వారు హీరోగాను, ప్రఖ్యాత మరాఠీ నటి శాంత ఆప్టే సావిత్రి పాత్రలో నటిస్తుండగా ఒక విలక్షణమైనటువంటి పాత్ర నారదుని పాత్రలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నటించడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం నటి నారదుని పాత్రలో అదే సమయంలో నటించినటువంటి మరొక ఇద్దరు నటీమణులు ఉన్నారు. ఒకరు తమిళ నటి, కర్ణాటక విద్వాంసురాలు, గాయకురాలైనటువంటి ఎన్సి వసంత కోకిలం. వారు తమిళ చిత్రం వాల్మీకి, శ్రీకృష్ణ విజయం చిత్రంలో 2 చిత్రాల్లో కూడా నారదుని పాత్ర ధరించడం అదొక విశేషం. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హెచ్వి బాబు దర్శకత్వంలో నిర్మించినటువంటి శ్రీకృష్ణ ప్రేమ అనేటటువంటి చిత్రంలో టంగుటూరి సూర్యకుమారి గారు కూడా నారదుని పాత్రలో నటించడం జరిగింది. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి రామకృష్ణ గారిని ఆ చిత్రంలో నటిస్తున్నటువంటి భానుమతి గారు ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఆ విధంగా సావిత్రి చిత్రంలో నారదుని పాత్రలో అత్యంత అద్భుతంగా నటించడమే కాదు, ఆ యొక్క కర్ణాటక సంగీతాన్ని మన దక్షిణ భారతదేశానికి వ్యాపింపజేయటంలో ఆ చిత్ర దర్శకులు ఎంతగానో కృషి చేశారనేటటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. తరువాత చిత్రం మీరా. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క భర్త కల్కి సదాశివం గారే నిర్మాతగా ఉండి ఎల్లిస్ ఆర్ డంగన్ దర్శకత్వంలో మీరా చిత్రాన్ని నిర్మించారు. ఈ మీరా చిత్రంలో హీరోగా, అంటే 1945లో 1945లో అప్పటికి తెలుగు తొలి సూపర్ స్టార్ పద్మశ్రీ చిత్తూరు వి నాగయ్య గారు ఈ చిత్రంలో హీరోగా నటించగా మీరా పాత్రలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నటించడం జరిగింది. ఈ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత 2 సంవత్సరాల వ్యవధిలో, అంటే 1947లో, ఇది దక్షిణ భారతదేశానికే పరిమితం కాకూడదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క సంగీత విద్వత్తు ప్రపంచ దేశాలకి తెలియాలని ఉద్దేశంతో వారి భర్త కల్కి సదాశివం గారు పెద్దల యొక్క సహకారంతో కొన్ని చిన్న మార్పులు చేసి హిందీలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఆ చిత్రాన్ని విడుదల చేయటం జరిగింది. ఆ చిత్రానికి ప్రారంభంలో తొలి పరిచయంగా సరోజినీ నాయుడు గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని పరిచయం చేస్తూ వారు మాట్లాడినటువంటి హిందీ, ఇంగ్లీషు భాషలలో మనం వినవచ్చు. ఆ చిత్రం ఇప్పటికి కూడా మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఆ చిత్రాన్ని మొట్టమొదటిసారిగా వీక్షించిన వారు 1947లో జవహర్లాల్ నెహ్రూ గారు, విజయలక్ష్మి పండిట్ గారు,
బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ ఇందిరాగాంధీ గారు మొదలగు పెద్దలందరూ కూడా ఆ చిత్రాన్ని చూచి మీరా చిత్రంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క మీరా భజన్స్ ఎంతగానో సంతోషపడి తరువాత జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా వారిని పిలిపించి మరలా వారి సమక్షంలో పాడించుకొని ఎంతగానో సంబరపడిపోయినటువంటి విషయం ఆనాటి పత్రికలు, ఆనాటి తమిళ చలనచిత్ర విశ్లేషకులు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరియు ఆమె ఇంత ప్రభావితం నటిగా చేసి కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా వెనుతికెక్కినప్పటికి కూడా ఎందుకనో కల్కి సదాశివం గారు నిర్మిస్తున్నటువంటి ఆ పత్రిక భారీ నష్టాల్లో కూరుకుపోవటం, ఆ యొక్క నష్టాన్ని పూరించుకోవడం కోసమని ఆ యొక్క కల్కి ఎస్టేట్ని వారు అమ్మి ఆ రుణాలను తీర్చి మద్రాసు పట్టణంలో ఒక మారుమూల ఒక చిన్న అద్దెంటిలో వారు కాపురం ఉండటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సరస్వతి జయేంద్ర స్వామి వారు మరియు పుట్టపర్తి సాయిబాబా గారు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రసాద్ గారికి టెలిగ్రామ్ ద్వారా తెలియపరచడం జరిగింది. అప్పుడు ప్రసాద్ గారు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పెద్దలందరూ కలిసి ఒక తీర్మానించుకొని అన్నమయ్య ప్రాజెక్టుగా ఒక రూపొందించి ఈ విషయాన్ని స్వయంగా చెన్నై వెళ్ళి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి తెలియపరిచి అతి కష్టం మీద ఒప్పించారు. ఆమె ఆ యొక్క కలియుగ శ్రీనివాసుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ పాటలను, కీర్తనలను వారు పాడడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎల్పి రికార్డులను, లక్షలాది రికార్డులను వారు విక్రయించగా ప్రతి ఇంటింట నాటికి నేటికి మనం ప్రొద్దునే ఆ యొక్క గాత్రాన్ని విని పారవస్యం చెందుతూనే ఉన్నాము. ఈ విధంగా జరుగుతున్న సమయంలో వారు నిర్యాణం చెందిన విషయం అప్పటి రాష్ట్రపతి, భారతరత్న మహామనిషి, నిరాడంబరమైన జీవితాన్ని గడిపినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసుకొని వెంటనే హుటాహుటిన వారు చెన్నై వెళ్ళి ఆ యొక్క పార్థివ దేహాన్ని సందర్శించుకొని ఆ యొక్క విశ్వగాయని అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క కార్యక్రమం అయ్యేంత వరకు శ్మశాన వాటికకు వారు ముందుగా నడిచి ఆ యొక్క వినమ్రతను చాటుకున్న విషయాన్ని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. ఈ విధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక కర్ణాటక విద్వాంసురాలే కాదు, నటిగా ఆమె యొక్క విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. తుది కొసమెరుపుగా వారితో పాటు 1916లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు జననం జరిగిన తర్వాత ఆ యొక్క సమకాలీకులుగా ఎంఎల్ వసంత కుమారి, డికే పట్టమ్మాళ్ అనేటటువంటి ముగ్గురును కూడా ఆనాడు తమిళ సంగీత ప్రపంచం కర్ణాటక సంగీత త్రయంగా వారు కీర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ముగ్గురికి ముందు తరంలో అంటే 17వ శతాబ్దంలో కర్ణాటక సంగీత
త్రయంగా కీర్తింపబడినటువంటి కాకర్ల త్యాగరాజస్వామి గారు, శ్యామాశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితులు గారిని కూడా మనం కర్ణాటక సంగీతానికి మూల పురుషులుగా కీర్తించబడ్డారు. ఆ విధంగా మొదటి తరంలో త్యాగయ్య గారు, శ్యామాశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితులు గారు కాగా, తరువాత తరంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డికే పట్టామల్ గారు, ఎమ్మెల్యే వసంతకుమారి గారు వినుదికెక్కారు. భారతరత్న అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ గారి చేతుల మీదుగా తీసుకున్నటువంటి ఆ యొక్క ఫోటోలు, నెహ్రూ గారి యొక్క ఆత్మీయత అనురాగాలతో కలిగినటివి కూడా మీకు అందించడం జరిగింది. ఈ విధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క జయంతి సందర్భంగా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఘనమైన నివాళులను సమర్పించుకుంటున్నాను. నమస్తే.